వెల్కమ్ టు బి అలర్ట్. రాజధాని నగరాలకు మాత్రమే పరిమితమవుతున్న సైబర్ క్రైమ్ డివిజన్ కేంద్రాలకు సైతం విస్తరించింది. కర్నూలు జిల్లా నంద్యాల కేంద్రంగా ఓ భారీ సైబర్ క్రైమ్ ఒకటి బయటపడింది. మనీ మేకర్స్ మనీ పేరిట ఓ కుర్రాడు బురిడి కొట్టించడంతో 3000 మంది బాధితులు తమ డబ్బంతా ధారపోసుకున్నారు. కరక్కాయల పేరిట కాకరకాయల పేరిట భారీ ఎత్తున డబ్బిస్తామంటే అసలు నమ్మొద్దని పోలీసులు మొత్తుకుంటున్నారు. మల్టీలెవెల్ మార్కెటింగ్ మాయలను చూసి మోసపోవద్దని ఎంతగానో చెప్పి చూశారు. రూపాయికి ₹2 డబ్బిస్తామంటే ఆశపడవద్దని హెచ్చరికలు జారీ చేశారు. కానీ జనం మాత్రం టెంప్టింగ్ ఆఫర్ వస్తే చాలు రెచ్చిపోయి అడిగినంతా ఇచ్చేస్తున్నారు. వాళ్లు దొరికిందంతా దోచేస్తున్నారు. కర్నూలు జిల్లా నంద్యాలలో ఉంటున్న కొంగటి వెంకటకృష్ణ అలియాస్ కృష్ణ మనీ మేక్స్ మనీ పేరిట 2017లో ఓ బ్లాగ్ పెట్టాడు. దీని ద్వారా ఆన్లైన్ వ్యాపారం మొదలుపెట్టాడు. ఇదంతా టెంప్టింగ్ ఆఫర్ అంటే జస్ట్ ₹50,000 కడితే చాలు 45 రోజుల్లో 90,000 వస్తాయి. $50,000 కడితే రోజుకు 2,000 చొప్పున 45 రోజుల్లో 90,000 అంటే ఇక చెప్పేదేముంది? జనానికి ఎక్కడా లేని ఆశ వచ్చేసింది. అంటే రూపాయి కడితే ₹2 వస్తాయి కాబట్టి ఎగబడి కట్టేశారు. అతడెవడు ఏంటి చూసుకోలేదు. అతడి సంస్థ ఎలాంటిది, దాని అర్హతలేంటి అనవసరం. అంతకంతా డబ్బొస్తోందంటే చాలు కట్టేయడమే పనిగా ఒకరిని చూసి మరొకరు ఫాలో అయిపోయారు. ఇలా ఏడాది కాలం పాటు జనం కట్టడం, వాళ్లకు పర్ఫెక్ట్ గా మనీ ట్రాన్స్ఫర్ చేయటం నాన్ స్టాప్ గా జరిగిపోయింది. అంతగా తన ఆన్లైన్ దందా మెయింటైన్ చేశాడు కృష్ణ. దీంతో ఇతడి మనీ మేక్స్ మనీ సంస్థ ఆ నోటా ఈ నోటా పాకి ఏకంగా కర్ణాటక బార్డర్ దాటేసి అక్కడి నుంచి కూడా జనం కట్టడానికి ఆన్లైన్లో క్యూ కట్టారు. ఎవరైనా కాస్త తెలివైన వాళ్లు ఈ డబ్బు మీరెలా సంపాదిస్తారని అడగ్గా తాను షేర్ మార్కెట్లో మదుపు చేస్తానని, అందుకే తనకు రెట్టింపు లాభాలొస్తాయనేవాడు. జనం కూడా ఇది నమ్మేశారు. ఇలా సంవత్సర కాలంలో 3,000 మంది ఖాతాదారులను ఏర్పాటు చేసుకున్నాడు. కొందరికి అనుమానమున్నా కృష్ణ మాత్రం ఎప్పటికప్పుడు పక్కాగా చెల్లింపులు చేస్తూ జనం మెప్పు పొందుతూ వచ్చాడు. దీంతో ఇతడి అకౌంట్కు భారీ ఎత్తున డబ్బులొచ్చిపడ్డాయి. ఇంతలో ఏమైందో ఏమో ఒక్కసారిగా తన వాట్సాప్, ఫేస్బుక్, బ్లాగ్, యూట్యూబ్ ఆన్లైన్ అకౌంట్లన్నీ బంద్ పెట్టేశాడు. ఫోన్లు చూస్తే స్విచ్డ్ ఆఫ్. దీంతో ఖాతాదారుల్లో అలజడి చెలరేగింది. ఫోన్లు చేసి చూశారు, రియాక్ట్ కాలేదు. ఇక కృష్ణ ఆచూకీ దొరకటం లేదని చెప్పి పోలీసుల్ని ఆశ్రయించారు. ఇటు గోడ దెబ్బ అటు చెంప దెబ్బ అన్నట్టు పోలీసులు కూడా బాధితుల్నే తిట్టారు. మాకేమైనా చెప్పి కట్టారా, ఇలా ఎందుకు చేశారంటూ ఇంతెత్తున ఎగిరిపడ్డారు. సరే చేసేది లేక బాధితులిచ్చిన కంప్లైంట్తో అసలు ఈ కృష్ణ ఎవరో ఆరా తీశారు. కర్నూలు జిల్లా నంద్యాలలోని నూనేపల్లి ఠాగూర్ స్కూల్ దగ్గరలో నివసిస్తోంది కృష్ణ కుటుంబం. అతి చిన్న ఇంట్లో అద్దెకుంటారు. కృష్ణ తండ్రి ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. తల్లి దినసరి కూలి. ఇంత చిన్న కుటుంబం నుంచి వచ్చిన కృష్ణ ఇంత భారీ ఆన్లైన్ మోసం చేశాడంటే అస్సలు నమ్మబుద్ధి కావటం లేదని అంటున్నారు ఈ ప్రాంతవాసులు. కృష్ణ ఐటీఐ చదివాడని, బెంగళూరులో ఏదో ఉద్యోగం చేస్తున్నట్టు చెబుతున్నాడని, అంతకన్నా తమకేం తెలియదంటారు కుటుంబ సభ్యులు. కృష్ణ అకౌంట్లో లక్షలాది రూపాయల డబ్బులుండేవని, అతడి అకౌంట్స్ ను ఇకనైనా సీజ్ చేస్తే తమకు న్యాయం జరుగుతుందని అంటున్నారు బాధితులు.